హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గ్రామీణ సచివాలయ ఉద్యోగాల గురించి చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ నేను గ్రామీణ సచివాలయ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి దాని లింక్స్ ఏంటి అనేది కావాలన్నా మీరు కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తానండి దాని గురించి కూడా. అండ్ దీనికి కావాల్సిన పూర్తి డీటెయిల్స్, అసలు ఎవరు క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలి, శాలరీ ఎంత వస్తుంది, ఫీజు ఎంత, ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకోండి, ఫస్ట్ మనకి దీనికి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఎప్పుడు అంటే ఈరోజే స్టార్ట్ అయిందండి. April 1, 2025 నుంచి ఈ 30th April 2025 వరకు ఈ నోటిఫికేషన్ అయితే ఉందండి. అంటే ఏప్రిల్ మంత్ మొత్తం మనకి టైం ఉందండి దీనికి అప్లై చేసుకోవడానికి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. అండ్ దీనికి అప్లై చేసుకునే విధానం ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్ లోపు ఉండాలండి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లికబుల్ అవుతారండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 అంటే ఇంటర్ కానీ లేకపోతే ఏదైనా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి కంపల్సరీ. అంటే జనరల్ కంప్యూటర్ టైపింగ్ లాంటివి అయితే ఉండాలండి. దీనికి శాలరీ వచ్చేసి ఈ పే స్కేల్ లెవెల్ 2లో ఇస్తారండి. అంటే 19,900 నుంచి 63,200 వరకు. అంటే మనకి టోటల్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని 36,493 రూపీస్ వరకు ఉంటాయండి దీనికి అప్రాక్సిమేట్గా. సో ఈ పే స్కేల్లో మనకి ఇది శాలరీ అయితే ఉంటుందండి. దీనికి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. SC/ST క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి. బీసీకి అయితే 3 ఇయర్స్, SC/ST క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వరకు అప్లై అవుతుందండి. అంటే 31 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి మనకి రిటర్న్ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ కంప్యూటర్ టెస్ట్ కూడా. జస్ట్ అది కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫైయింగ్ వరకు మాత్రమే చూసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదండి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని. అది రిటర్న్ టెస్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. 2 టైప్స్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటాయి. మీడియం వచ్చి ఇంగ్లీష్ ఆర్ హిందీ కంపల్సరీ ఉంటుంది. ఇంకొండి పేపర్ 1, పేపర్ 2లో జరుగుతుంది ఎగ్జామ్స్. పేపర్ 1కి 90 మినిట్స్, పేపర్ 2కి 60 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1కి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అవి ఉంటాయండి. మొత్తం మార్క్స్ వచ్చి 200 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. అండ్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఉంటాయండి. దీనికి మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కేటగిరైజ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇది కూడా 100 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ 50. 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. కాబట్టి మీరు పేపర్ 2 రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. ఇది కూడా మామూలుగా జనరల్ అవేర్నెస్ అంటే తెలిసిందే కదండి. జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇలా లిటరేచర్, స్పోర్ట్స్, హిందీ, హిస్టరీ అన్నీ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే మీకు తెలిసినట్టుగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి దానికి సంబంధించినవి. నెక్స్ట్ దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మేము చెప్పాం కదా, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 ఉంటుందండి. మిగిలిన వాళ్ళకి SC/ST కానీ, PWD కానీ, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళెవరికి ఎగ్జామ్ ఫీ ఉండదు. ఎనీ ఇండియన్ సిటిజన్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దాని ప్రకారం 500 మార్క్స్కి ఎగ్జామ్ ఫీజ్ జనరల్ కేటగిరీకి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, సెక్రటేరియట్ అసిస్టెంట్స్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఇక్కడ పడినాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మేము చూసుకుందాం అండి. ఇక్కడ మనకి వచ్చేసరికి జోన్స్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్ ఉన్నాయండి. వీటిలో ఎక్కడైనా రావచ్చు. కానీ మనకు తెలుగు వాళ్ళకి పడింది కాబట్టి మ్యాక్సిమం ఇది
ఈ హైదరాబాద్ జోన్ వాళ్ళకి ఉంటుందండి. హైదరాబాద్లోనే మనం వర్క్ చేయొచ్చు. సో ఇది మన గవర్నమెంట్ జాబ్ మన స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. శాలరీ కూడా లెవెల్ 2లో ఉంటుంది కాబట్టి మంచి హైయెస్ట్ శాలరీ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తోనే దీనికి అప్లికేషన్స్ అండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులండి. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ ఉంది, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది, స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంది. జనరల్ కేటగిరీకి వచ్చి 14 పొజిషన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 5 పొజిషన్స్, జూనియర్ స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసరికి 7 ఉన్నాయండి. అన్నీ డిఫరెంట్ అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అందరికీ ఉన్నాయి కాబట్టి దీనికి అందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా ఉన్నాయండి. స్టెనోగ్రాఫర్కి శాలరీ లెవెల్ 4లో జరుగుతుంది, 49,000 వరకు ఉంటుంది. ఈ పోస్టులు కూడా 7 పోస్ట్స్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 27 years, 10+2 దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి. మిగిలినవి అయితే ఇలా ఉంటాయండి. సో ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి స్టెనోగ్రాఫర్ అయితే మీకు స్టెనో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మీరు మెరిట్ లిస్ట్ని బట్టి తీస్తారు కాబట్టి దాన్ని కూడా మీరు క్వాలిఫై అవ్వాలి జనరల్ ఎగ్జామ్తో పాటు. ఈ విధంగా మీ దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్కి సబ్జెక్ట్స్ అయితే ఇవి ఎలా ఎగ్జామ్ ఉంటుంది. దీనికి అప్లై చేసుకునే వెబ్సైట్ ఇదండి, CSIR. దీంట్లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో రిక్రూట్మెంట్ పైన రోల్ అవుతుంది కదండి రెడ్ మార్క్లో, దాన్ని క్లిక్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను అప్లై ఆన్లైన్ అని, అక్కడ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ కానీ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు రిజిస్టర్ అయిపోవాలి. న్యూ రిజిస్ట్రేషన్లో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్టర్ చేసి ఇక్కడ మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దాని ప్రకారం అప్లై చేసుకుని మీరు SC ST క్యాండిడేట్స్, PWD ఉమెన్ అయితే కనుక ఫీజు ఏం పే చేయగలరు. మిగిలిన వాళ్ళు 500 పే చేసి ఇలా అప్లై చేసుకోవాలి. అంతేనండి. దీనికి అప్లై చేసే విధానం అయితే ఇదే. ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్గా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నన్ను అడిగితే చెప్తానండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.